శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఐ రిక్వెస్ట్ యూ టు మేక్ ఏ వీడియో ఆన్ క్రియా యోగా. I request this because there are variety of Kriya Yogas I came to know. But which one is correct? All people say theirs one is correct. Coming to one Guru, Kriya Yoga Guru, they won't teach Kriya Yoga without mastering the lessons they provide. In the above confusion situations, I request you to make it clear about Kriya Yoga. Further, whether Kriya Yoga again comes to inner search or Akasha Dhyana. Thanking you. Hopefully waiting for your video. వీరు క్రియాయోగం గురించి ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. క్రియాయోగాలు చాలా చూశాను. ఎవరికి వాళ్ళు మాదే గొప్పదంటున్నారు. అనేక రకాల క్రియాయోగాలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు మాదే గొప్పదంటున్నారు. ఒక సంస్థ వాళ్ళు అంటే ఆ గురువు పేరు ఆయన చెప్పారు, నేను చెప్పటం లేదు ఆ గురువు పేరు. ఆయన రాసిన దాంట్లో గురువు పేరు కూడా ఉంది. ఆ సంస్థకి ఆ గురువుకి సంబంధించిన వాళ్ళు క్రియాయోగా చెబుతున్నారు. కానీ వాళ్ళ సంస్థలో జాయిన్ అయ్యి అందులో మెంబర్గా ఉండి వాళ్ళు పంపేటువంటి నేర్పేటువంటి పాఠాలన్నీ చదివితే గాని వాళ్ళు ఆ క్రియాయోగము నేర్పరు. ఇటువంటి రకరకాల కన్ఫ్యూజన్ వాతావరణములలో అంటే సందిగ్ధ పరిస్థితులలో ఏది నిజమో ఏది అబద్ధమో ఏది కరెక్టో తెలియని పరిస్థితుల్లో ఒక వీడియో క్రియాయోగా మీద చెయ్యమని అడుగుతున్నాను. అసలు ఈ క్రియాయోగా ఇన్నర్ సెర్చ్ కిందకే వస్తుందా? ఇదేనా ఆకాశ ధ్యానం? ఇదేనా? దీనిని తెలియజేయగలరు. అది వారి వీడియో అడిగిన ఉద్దేశం, వారి సందేహం. ఒక్క క్రియాయోగా అనేటువంటిది మీరు పేరు తీసుకున్నారంతే. అంటే క్రియాయోగా అని కొంతమంది పేరు పెట్టారు. కొంతమంది సహజ యోగా అంటారు, కొంతమంది సిద్ధయోగా అంటారు, కొంతమంది రాజయోగా అంటారు. అసలు ఈ యోగా అనే పేరును కలుపుకొని ఎన్నున్నాయో తెలియదు. ఈ యోగము అనే పేరు కలుపుకొని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 17 అధ్యాయాలు చెప్పారు. 18 అధ్యాయాలు ఉన్నాయి. అందులో అర్జున విషాదం కూడా యోగమే. విషాద యోగము. యోగా అంటే కలయికండి, ఏం లేదు. యోగము అంటే కలయిక. భౌతికంగా యోగము అంటే వీడికి యోగం పట్టిందిరా అంటే ఏంటి? మహర్దశ పట్టిందని అంటే అంత సుఖంగా హాయిగా సాగిపోతుందని. ధన సంపదలు సరిపోను ఉన్నాయి, సుఖాలు సరిపోను ఉన్నాయి, దుఃఖాలు లేవు, హాయిగా సంతోషంగా బతుకుతున్న వాళ్ళని వీళ్ళకి యోగం పట్టింది అంటారు భౌతికమైన పదంలో. అంటే ఏంటి? హాయిగా వెళ్ళిపోతాం, జీవితం అన్ని చక్కగా అమరుతున్నాయి. అది యోగము అనేది భౌతికంలో ఒక సంతోషానికి, ఒక ఆనందానికి ప్రతీక. యోగము అనేది ఆధ్యాత్మికంలో కలయిక, కలయికకు పేరు. ఏంటి కలయిక? దేనితో కలయిక అంటే దేనితో కలిస్తే? ఇప్పుడు భౌతికంలో సంతోషం, ఆనందం, హాయి, యోగం పట్టిందంటారు చూడండి. దశ మారిపోయింది, యోగం పట్టిందిరా వీళ్ళకి అంటున్నామే. అదేంటి? సంతోషం, హాయి, ఆనందం, సుఖం. వాళ్ళ ఇల్లు చక్కగా హాయిగా సంతోషాలతో తొలతూగిపోతుంది. దానికి అవసరమైనవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళకి లభించినవి. అంటే లభించినటువంటి ధనము, వస్తువులు, మనుషులు, సుఖాలు, భోగాలు కాదు చూడాల్సింది అక్కడ. వీటన్నింటి ద్వారా వాళ్ళు సంతోషంగా, ఆనందంగా, హాయిగా భౌతికంలో లోటు లేకుండా బతుకుతున్నారు, దుఃఖం లేకుండా బతుకుతున్నారు. అది యోగము అంటే భౌతికంలో. అలాగే ఆధ్యాత్మికంలో కూడా సేమే యోగము అంటే ఏంటి అంటే అటువంటి సంతోషము, ఆనందము, దాంతో కలయిక. అది శాశ్వతంగా. ఇప్పుడు భౌతికంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చిన్న చిన్నగా ఉంటుంది, వస్తువుల ద్వారా, విషయాల ద్వారా చిన్న చిన్నగా ఉంటుంది భౌతికంలో. ఆధ్యాత్మికానికి వచ్చేటప్పటికి శాశ్వతమైనటువంటి దానితో కలయిక. అంటే మరి ఇప్పుడు ఏంటి శాశ్వతమైన దాంతో కలయిక అంటే? యోగము అంటే కలయిక అంతే. మీరు దానికి ఎన్ని పేర్లైనా పెట్టుకోండి.
ఏ విధంగా పెట్టుకోండి. ఈ కలయిక అనే దాన్ని భక్తి అని దేవుడి పేరు పెట్టుకుంటారా? భక్తి అంటారా? అనుకోండి. కర్మ అంటారా? పనులు చేస్తాం, మంచి సత్కర్మలు చేస్తాం, మేము ఆ మార్గంలో వెళ్తాం, కర్మయోగం అంటారా? భక్తి యోగం అంటారా? జ్ఞానయోగం అంటారా? మళ్ళీ అన్ని యోగమే ఉన్నాయి చూడండి. అక్కడ యోగం లేనిది లేదు అసలు. భౌతికంలోనూ యోగమే కావాలి మనకి. ఏంటది? చక్కగా సంతోషంగా ఆనందంగా జీవితం సాగిపోవాలి. అంటే యోగం సంతోషంతో కలయిక, ఆనందంతో కలయిక. భౌతికంలో, కుటుంబ జీవితంలో, సంసారక జీవితంలో. ఆధ్యాత్మికంలో శాశ్వతత్వంతో కలయిక. అంటే మనం పొందేటువంటి ఈ భౌతికమైనటువంటి ఆనందాలు, సంతోషాలు ఏమున్నాయో ఇవన్నీ ఓకే, కావాలి, మంచిదే, అది అసలు తప్పు కాదు, అది జీవితం కరెక్ట్ కూడాను. ఈ శరీరంలో ఈ కుటుంబ జీవితం, ఈ శరీరం హాయిగా ఉండాలి, కుటుంబం హాయిగా ఉండాలి, కుటుంబము శరీరానికి అవసరమైన అన్ని సమకూరుతూ ఆ యోగం పట్టాలి అందరికీ. సంతోష యోగం, ఆనంద యోగం పట్టాలి. ధనయోగం పట్టాలని కోరుకోబాకండి. ఎందుకో తెలుసా? ధనయోగం బట్టి సంతోషం ఉండకపోవచ్చు. ధనం ఉన్న వాళ్ళకి చాలా మందికి సంతోషం లేదు, ఆనందం లేదు. వస్తు యోగం కోరుకోబాకండి. వస్తువులు బోళ్ళు ఉన్నాయి, చాలా మందికి సంతోషం లేదు, ఆనందం లేదు. అలాగే మనుషుల యోగం కోరుకోబాకండి. మనుషులు కావాలి, మనుషులు చాలా మంది ఉన్నారు, అందరికీ మనుషులు ఉన్నారు, కానీ సంతోషం లేదు, ఆనందం లేదు. ఇక్కడ యోగము అంటే మీరేమీ కోరుకోకుండా హాయిగా ఆనందంగా సంతోషం ఆనందం ఉంటే చాలు. వస్తువులు డబ్బులు ఇవన్నీ ఎందుకు? సంతోషానికి ఆనందానికి అంతే. ఆ సంతోషం ఆనందం కావాలని కోరుకోండి, అలా ఉండడానికి ప్రయత్నించండి. అలా ప్రయత్నించి భౌతికంలో అలా ఉండాలన్నా కూడా మీరు ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలి. ఉన్నదానితో అంటే డబ్బుతో, మనుషులతో, వస్తువులతో, కీర్తి ప్రతిష్టలతో, ఏది ఉంటే దాంతో. అప్పుడు ఆటోమేటిక్గా సంతోషం ఆనందం మీ దగ్గర ఉంటాయి. కానీ మీరు ధనము, వస్తువులు, మనుషులు, సంబంధ బాంధవ్యాలు, గొప్పతనాలు ఇలాంటివి కోరుకుంటున్నారనుకోండి, మీకు తెలియక కోరుకుంటున్నారంటే అది యోగం అవదు. అది వస్తే రావచ్చు, మీరు కోరుకుని మీకు దొరకవచ్చు భౌతికంలో, కానీ మీకు సంతోషం ఆనందం ఉండదు, శాంతి ఉండదు. మనకు కావాల్సింది సంతోషము ఆనందముతో కూడిన శాంతి. అలా అన్నీ ఉంటే యోగం పట్టింది. మహర్జాతకుడు యోగం పట్టింది అంటారు. ఊరికనే అంటే జాతకాలను ప్రమోట్ చేయట్లేదు, నేను అసలు నమ్మనవి. నమ్మనంటే వ్యతిరేకం కాదు నేను దేనికి. ఒక్క ఈ ఆత్మశక్తిని తప్ప, ఆ దైవత్వాన్ని తప్ప, అంటే దైవత్వము దైవశక్తిని తప్ప, ఆత్మశక్తిని తప్ప, రెండు ఒకటే నా దృష్టిలో. మిగిలిన వాటిని నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే మిగిలినవన్నీ అందులో ఉన్నటువంటి చిన్న చిన్న భాగాలు, వాటి వలన ఉపయోగం అంతగా నాకేమీ అనిపించలేదు. అసలు ఒకటి నమ్మితే చాలుగా. ఈ అసలు నమ్మని వాళ్ళు మిగిలిన కొసర్లన్నీ పట్టుకొని నమ్ముతూ వెళ్తూ ఉండవలసిందే. అది ఎవరిష్టం వాడదు. కాబట్టి భౌతికంలో యోగము ఎప్పుడూ ఉండాల్సిందే. ఇంట్లో భౌతికంలో యోగం కావాలి మీకు. అదే జీవన యోగము. దానికి ఏ పేరైనా పెట్టుకోండి, ఎలా అయినా జీవించండి. యోగము అంటే కలయిక, సంతోషంతో కలయిక, ఆనందంతో కలయిక, శాంతితో కలయిక. ఎన్ని ప్రయత్నాలు చేసినా మన జీవితం ఇలా సాగటం కొరకే. మనం ఏం కోరుకున్నా కూడా ఇలా సాగటానికే. తెలియక అవన్నీ కోరుకుంటున్నాం. అంటే డబ్బు ఉంటే సుఖంగా ఉంటాను, పదవులు హోదాలు ఉంటే సుఖంగా ఉంటాను, కీర్తి ప్రతిష్టలు ఉంటే సుఖంగా ఉంటాను. ఇవన్నీ మనం సుఖం కోసమే కోరుకుంటున్నాం. ఎందుకు అసలు సుఖాన్ని కోరుకుంటే, హాయిని కోరుకుంటే, సంతోషాన్ని కోరుకుంటే? డైరెక్ట్గా అలా కోరుకోవడానికి మనకి అక్కడ ఏమి లేనట్టు అనిపిస్తుంది. భౌతికంలో అదే గొడవ. పదార్థాలు కనపడుతుంటాయి, మనుషులు కనపడుతుంటారు, వీడితోనే వస్తుంది అనిపిస్తూ ఉంటుంది. కాదు, నీ మనసులో ఉంది. నువ్వు సంతృప్తిగా ఉండాలి అనుకుంటే నీ సంతృప్తిని పాడు చేయగలిగినోడు ఎవడో లేడు, నీ సంతోషాన్ని పాడు చేయగలిగినోడు ఎవడో లేడు. అది నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఉంది, నీ హృదయంలో భావం అది. నువ్వు ఉన్నాటితో చాలా సంతోషంగా ఉండొచ్చు, అలా ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రోడ్లు ఉడుస్తూ, మురుగు కాలువలు ఎత్తుతూ, క్లీన్ చేస్తూ. అంటే ఇది ఎందుకు చెబుతానంటే, అంతకంటే తక్కువగా ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది. ఎంతో సంతోషంగా భార్యా పిల్లలతో, భర్త పిల్లలతో కాపురాలు చేసుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకి ఏం డబ్బులు ఉన్నాయని, ఏమున్నాయని, వాళ్ళు చేసే పనులేంటి? కానీ నిజంగా వాళ్ళు లేకపోతే ప్రపంచమే ఉండదు. ఎందుకంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ లేకపోతే మొత్తం అనేక రకాల క్రిమికీటకాలు, పురుగులు పుట్టి వాటిల్లోంచి మానవ జాతి అంతరించిపోద్ది. మానవ జాతిని రక్షిస్తుంది పాపం ఆ క్లీనింగ్ ప్రాసెస్ వాళ్ళే. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్. అంటే తక్కువ ఎక్కువలేని కాదు, విషయం అర్థం అవడానికి చెబుతున్నా. నిజంగా పోలిస్తే వాళ్లే ఎక్కువ.
అందరికంటే. కానీ అది తక్కువగా మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే భౌతికంలో మనం పెట్టుకున్న క్యాడర్స్ వేరు. అందుకని భౌతికంలో యోగం పట్టింది అంటే సంతోషం, ఆనందం, హాయి అది దొరుకుతుంది. దానికి అది దొరకడానికి కావలసిన వస్తువులు అన్నీ లభించినాయి, ధనాలు సంపదలు అన్నీ లభిస్తున్నాయి, లోటు లేదు. ఆధ్యాత్మికతలో యోగం పట్టడం, యోగము కలయిక అంటే శాశ్వతత్వముతో. ఆ శాశ్వతత్వం అయింది ఏంటి? ఎందుకని ఆధ్యాత్మికతలోకి వెళ్ళి శాశ్వతత్వం కావాలి? భౌతికంలో ఆనందం, సంతోషం, యోగం భౌతికంలో కోరుకుంటే సరిపోద్ది కదా, అలా వెళ్ళొచ్చు కదా అంటే భౌతికంలో కోరుకుంటే సరిపోద్ది, జీవితం మొత్తం అది కావాలి, ప్రయత్నించాలి. దానికి అందరూ ప్రయత్నించండి, అసలు కోరుకోవద్దని నేను చెప్పట్లా. కానీ శరీరం నశించిపోద్ది. నీకు ఎంత సంతోషం ఉన్నా, ఎంత సుఖం ఉన్నా, ఎంత హాయిగా భౌతికం సాగుతున్నా శరీరం ఎదుగుతూ 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 వృద్ధాప్యానికి వచ్చేస్తుంది, శక్తి సన్నగిల్లిపోద్ది. సర్వ సౌకర్యాలు నీకున్నా, ఎంతమంది సైంటిస్టులు డాక్టర్లు నీ చుట్టూ కూర్చున్నా నీ వృద్ధాప్యాన్ని ఆపలేరు. వృద్ధాప్యంలో శక్తి సహజంగా సన్నగిల్లిపోద్ది. వృద్ధాప్యంలో శక్తి సహజంగా సన్నగిల్లిపోవడమే నీకు దుఃఖం అయిపోద్ది, బాధ అయిపోద్ది. భరించలేనంత నీరసానికి నీ పనులు నువ్వు చేసుకోలేని స్థితికి వెళ్ళిపోతావు. ఈ వృద్ధాప్యం అలాగే ఉంటుంది. చాలామంది వృద్ధాప్యంలో ఎంతో దారుణమైనటువంటి జీవితాలు జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఎవరో సుఖవంతులు హాయిగా ప్రాణాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. వృద్ధాప్యం కూడా అందరికీ శాపం అవట్లే. శక్తి సన్నగిలినా కొంతమంది చక్కగా హాయిగా బతికి అలా తిరుగుతూ, కాళ్ళు చేతులు తిరుగుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ చక్కగా ప్రాణాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రాణం వదలటం గ్యారంటీ. అంటే శరీరముతో సాగుతున్న యోగం ఏదుందో, శారీరక యోగము, జీవన యోగము, జీవిత యోగము ఏదుందో అది ఎంత యోగ దశ పట్టినా, అది ఎన్ని లభించినా అది నశించిపోద్ది. ఆ నశింపు ఏంటో అర్థం కావట్లా. ఆ నశింపు అనే భయము సహజంగా ప్రతి మనిషిలో ఉంటుంది. నేను నశించిపోతున్నాను అని ఎవరు నశించాలని కోరుకోరుగా, తప్పనిసరి ఒప్పుకున్నారు తప్పదని. అంటే ఒప్పుకోవటం కూడా లేదు, తప్పనిసరి. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఏడ్చినా నవ్వినా, భయపడినా బాధపడినా దుఃఖపడినా మరణం తప్పదు. అందుకని శాశ్వతమైన దానితో కలయిక ఆధ్యాత్మికతకి వెళ్ళాల్సి వచ్చింది. అది ఇక్కడ పాయింట్. దానికి క్రియాయోగ అంటే, క్రియ అంటే ఏంటండి? కర్మ. క్రియ అంటే ఏం లేదు అసలు. క్రియ అంటే ఏంటి? కర్మ, పని చేయటం. క్రియాయోగ అంటే ఏంటి? ఒక పని ద్వారా కలయిక. ఆ పని ఏదో వాళ్ళు పెట్టారు, కూర్చుంటమో, నుంచుంటమో, ఊపిరి పీల్చుకోవటమో, వదలటమో, రకరకాల వాళ్ళు రకరకాలుగా తయారు చేసుకున్నారు. అది ఎవరి మార్గాలు వాళ్ళే. ఎవరికాళ్ళు తయారు చేసిన వాళ్ళు ఏం చెబుతారు? మాదే కరెక్ట్ అని చెప్పాలి కదా అసలు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు విమర్శించాలి ఏముంది, అందులో కూడా ఏం లేదు. కాకపోతే కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడూ ఉంటుంది ప్రపంచంలో. ఒక సబ్బు మనిషికి అవసరం, దేనికి? శరీరం శుభ్రం చేసుకోవడానికి. ఓకే, అలాంటి సబ్బులు కంపెనీలు వేలల్లో ఉన్నాయి. వేల రకాల సబ్బులు తయారు చేస్తున్నారు. ఏ కంపెనీకి ఆ కంపెనీ మా సబ్బు మంచిది అనకపోతే ఆ సబ్బు ఎవరు రుద్దుకుంటారు? కాబట్టి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ సబ్బు కొనుక్కోవాలి, ఎవరైనా వాడుకోవాలి. వాడుకుంటేనే కదా ఆ కంపెనీ నిలబడేది. అలాగే అంటే కంపెనీలతో పోల్చానని కాదు, అలాగే ఎవరో ఏదో కనుక్కున్నారు, కొన్ని ప్రజలకు మేలు చేద్దామనే సదుద్దేశమే వాళ్ళ దానికి ఒక పేరు పెట్టుకున్నారు. అప్పుడు నాది కరెక్ట్ అని వాళ్ళు నమ్ముతారు కదా. ఇందులో కరెక్ట్ అని నమ్మేవాళ్ళు ఉంటారు, కరెక్ట్ అని నమ్మించేవాళ్ళు ఉంటారు. రెండు జాతులు ఒకే చోట కూర్చొని కనపడతాయి. అంటే మామూలు ప్రొడక్ట్స్లో కూడా సబ్బుల్లో మంచి సబ్బులు శరీరానికి ఉపయోగపడేవి ఉంటాయి. ప్రజల్ని నమ్మించి మోసం చేసి వాళ్ళ శరీరాన్ని పాడు చేసేటువంటి సబ్బులు తయారు చేసేవాళ్ళు మా సబ్బు మంచిదనే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటుంటారు. ఇది ఎప్పుడు మంచి చెడు మానవ జాతిలో కలిసి ఉంటుంది. కాబట్టి ఎవరిని ఏది అనాల్సిన అవసరం లేదు అసలు ఇక్కడ. కానీ ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. క్రియా యోగా అంటే ఏం లేదు, ఒక క్రియ. మేము ఇదిగో ఇలా క్రియలు చేయాలి, పనులు చేయాలి, ఇదిగో శరీరాన్ని ఇలా సాగదీయాలి, ఇలా వంగదీయాలి, ఇలా కూర్చోబెట్టాలి, ఇలా గాలి వదలాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఏదో మేము ఇలా పెట్టాం. ఇలా భావించుకోవాలి, అలా భావించుకోవాలి, ఇలా అనుకోవాలి, ఇదంతా మేము నేర్పుతాం. అలా రకరకాలుగా వేల మంది వేల విధానాలు పెట్టారండి ఆధ్యాత్మికతలో. ఒక్క క్రియాయోగ ఏంటి అసలు? ఆధ్యాత్మికతలో వందల వేల విధానాలు, లక్షల విధానాలు ఉన్నాయి. అనేక మతాలు ఉన్నాయి, కోటాను కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు.
ఇవన్నీ కూడా ఆ యోగము శాశ్వతత్వమును కలయిక కోసం వచ్చినవే, కలవటానికి ఏర్పరిచినవే. కానీ అవి కలుస్తాయా లేదా అనేది వాళ్ళకే తెలియాలి. అన్ని యోగాలే, ఏదో ఒకటి యోగమే. యోగం అంటే కలయిక అంతే. ఇక్కడ మనకు కావలసింది ఏంటి? శాశ్వతత్వ కలయిక. ప్రతి దానికి యోగం అనే పేరుంది. అన్నింటికి చివరి యోగం అని తగిలిస్తాడు. అది ఎవరైనా సరే చేసుకుంటారు అది. ఎందుకంటే ఆ కలయిక అనేది జీవులకు శాశ్వతత్వాన్ని కలవాలి అనేది ఒక స్పష్టమైన సత్యము అనేది అనాదిగా అందించబడుతుంది మహాత్ముల చేత. అందుకని అది ఒక బ్రాండ్. ఇప్పుడు యోగం అంటే బ్రాండ్. అందుకని వీళ్ళు తయారు చేసిన ప్రతిదానికి దాన్ని కలిపేశారు అనుకో ఆ బ్రాండ్. అది ఆ ఆత్మ పేరు, ఆ శక్తి పేరు, దేవుడి పేరు, ఇదిగో ఈ బ్రాండ్ నేమ్లు యోగం పేరు, అలా ఏదో ఒకటి కలుపుకున్నారనుకోండి. మేము ఆ బ్రాండ్తో ఆ మార్గంలోనే మేము ఉన్నాము, ఆ ఆధ్యాత్మిక భక్తి మార్గాల్లోనే మాది ఉంది, మాది ఆ కోవకు సంబంధించింది అని తెలియజేయటం అంతే. ఇప్పుడు ఈ కొంతమంది ఏంటంటే మా నేర్చుకుంటే తప్ప, మా దాంట్లోకి వస్తే తప్ప, మా మెంబర్ అయితే తప్ప మేము చెప్పమనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది నాకు తెలిసి అద్భుతమైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఏంటో తెలుసా? మా దాంట్లోకి వస్తే అసలు మీరు దేంట్లోకి వెళ్ళకూడదు, ఇంకోళ్ళు చెప్పింది వినకూడదు, మేము చెప్పింది వినాలి, మా రూల్సే పాటించాలి, మేము ఇచ్చిన డ్రెస్సులు వేసుకోవాలి, మా కలర్ డ్రెస్సులు వేయాలి, మా విధాన బొట్లు పెట్టుకోవాలి, లేదా మా విధానంలో గుండు కొట్టించుకోవాలి, మా విధానంలో పిలకలు కట్టుకోవాలి, ఏదో ఒకటి సంథింగ్ ఏదైతే అది, లేదా మా విధానంలో గడ్డలు పెంచుకోవాలి, మా విధానంలోనే డ్రెస్సులు వేయాలి, మా విధానంలో మాలలు వేసుకు తిరగాలి, ఏదో సంథింగ్ అండి. అన్నీ మా విధానం ఒకటి ఉంది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అయితేనే మీకు చెబుతాం, లేకపోతే మేము చెప్పమని అలా విధానాల్లోకి వెళ్ళి పాటిస్తున్న వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఎవరిది కాదు, మందే. చెప్పేవాళ్ళదే కాదు, వెళ్ళి అనుసరిస్తున్న వాళ్ళే కాదు, స్వీయంగా మందే. ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతం. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళినా ఒకటే. ఏంటి అది మనకు అర్థం అవ్వాలి. ఎటు వెళ్ళినా ముందు ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే అది మనకు అర్థం అవ్వాలి. అర్థం అవటం ఎలా అర్థం అవ్వాలి? నాకు అవును అనిపించాలి. నాకు అవును అనిపించి నేను దాన్ని సాధన చేసుకోగలగాలి. నాకు అవును అనిపించాలి, నేను సాధన చేసుకోగలగాలి, నేను సాధన చేస్తూ దాన్ని నేను పొందగలనన్న నమ్మకం నాకు కలగాలి. అది నాకు క్లియర్ కట్గా సహజంగా అర్థం అవ్వాలి. అద్భుతంగా మిరకలస్గా నమ్మండి, చేస్తే మీకు జరుగుద్ది, మీకు ఇప్పుడు అర్థం కాదు తర్వాత అర్థం అవుద్ది, మీరు నమ్మి చూడండి, ముందు నమ్మి ఫాలో అవ్వండి, ఇలాంటివి కాదు. నమ్మకాలతో అసలు పనే లేదు అక్కడ. ఎందుకనంటే అది సత్యమైతే చెబితే చక్కగా అర్థమవుద్ది. అక్కడ అది ఉంటే ఎందుకు అర్థమవుద్దు? చక్కగా అర్థమవుద్ది. అర్థమైందాన్ని సాధన చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు వరకు మనం దాన్ని వినుండకపోవచ్చు కనుక, మనకు తెలియదు కనుక ఇప్పుడు తెలియజేస్తే అర్థమవుద్ది అంతే. నీకు ఎప్పటికే అర్థం అవ్వదులే, నువ్వు నమ్ముతా వెళ్ళు, నీకు ఎప్పుడోకప్పుడుకి అదే తెలుస్తుంది, నీకెందుకు ముందు నమ్మి మమ్మల్ని అనుసరించు అంటే నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ ఇష్టం. అది సరైన దారి అవునో కాదో నాకు తెలియదు. ఒకవేళ సరైన దారేమో నాకు తెలియదు. నేను చెప్పే విధానం కానీ, నేను సూచించే విధానం కానీ ఏంటంటే అది సత్యమైతే నీకు అర్థమవుతుంది, నీకు అర్థం అవ్వాలి. నీకు అర్థం అవ్వని దాన్ని ఒకవేళ కాదండి అది నిజమే పోయినాడు నమ్మమంటున్నారు, నమ్మి వెళ్తే దొరుకుద్ది అంటున్నారు, నీకు అర్థం అవ్వదాన్ని అసలు ఎలా నమ్మగలవు నువ్వు? అది కదా పాయింట్ ఇక్కడ. నీకు అది అర్థం అవ్వదు, ఎలా నమ్మగలవు? ఒకవేళ ఆ స్థితి వచ్చింది, అది వచ్చిందని నీకు ఎలా తెలుస్తుంది? అర్థం అవ్వదుగా. ఇప్పుడు నీకు ఎవరో ఒక తెలియని మనిషి గురించి చెబుతున్నారండి, వర్ణనలు చెప్పారు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని అన్నీ చెప్పారు, ఓకే. ఇప్పుడు నీకు తెలియదు కానీ నువ్వు నమ్మెళ్ళని చెబుతున్నారు, ఓకే. ఆ వర్ణనలన్నీ విన్నావు, నువ్వు మనిషిని చూడలే. వర్ణనలు నీకు మనిషిని చూపించగలుగుతాయా? వాళ్ళు చెప్పిన వర్ణనలో ఎవరిని ఊహించుకొని చెబుతున్నారో, నీకు వాళ్ళు వివరించిన వర్ణనలో నువ్వెవరిని ఊహించుకుంటున్నావో. వాళ్ళు చెప్పిన మనిషిని ఎదురుగా వచ్చాడు కానీ నీకు వర్ణనే తెలుసు, మనిషి తెలియదు. నువ్వు ఎలా గుర్తుపట్టగలవు నమ్మకంతో? మనిషిని గుర్తుపట్టలేవుగా. మనిషినైనా, వస్తువునైనా, చెట్టునైనా, పుట్టనైనా వర్ణనతో గుర్తుపట్టగలవా? నమ్మకంతో గుర్తుపట్టగలవా? అది నీ ఎదురుగా వచ్చింది, గుర్తుపట్టగలవా? గుర్తుపట్టలేవు. నమ్మకం అంతే. ఎందుకంటే నమ్మకంలో జస్ట్ నిన్ను నమ్మమంటున్నారు తప్ప అక్కడ సత్యం లేదు. సత్యం ఉంటే నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. అది తెలిస్తే నమ్మాల్సిన అవసరం లేదు, అది తెలియనప్పుడు నువ్వు నమ్మినా ఉపయోగం లేదు.
కావాలంటే దీన్ని మీరు జాగ్రత్తగా కూర్చొని పరిశీలించుకోండి. నొప్పు కాలుతుందని అందరికీ తెలుసు, అందుకే ఎవరు నొప్పు పట్టుకోరు. కారణం అది. తెలియని వాళ్ళు ఒకసారి పట్టుకుంటారు పాపం, తెలియని వాళ్ళు. కాలుతుందని తెలిసినాక ఇంకా పట్టుకోరు. ఇది సత్యం అంటే. అక్కడ నమ్మాల్సిన అవసరమే ఉంది. ఇంకా ఏదైనా అది అనుభవంగా తెలుస్తుంటే నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మినా అది అనుభవం కాలేనప్పుడు, తెలియనప్పుడు ఉపయోగం లేదు. అది అక్కడ పాయింట్. అది అక్కడ. అందుకని మీకు ఏ విషయం అయినా మీకు ముందు మీకు చక్కటి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉండాలంటే ఎలా? అది మీకు తెలిసి ఉండాలి. అప్పుడు నమ్మకంతో పని లేదు. మీకు తెలిసి ఉండాలంటే మీకు అర్థం అవ్వాలి. మీకు చెబుతుంటే అర్థం అవ్వాలి. కనీసం పోనీ అంతకుముందు తెలియదు ఎవరికి, మనకు పుట్టుకతో అన్నీ తెలియవుగా. కానీ చెబుతుంటే అర్థమవుతుంది, చూస్తుంది, అందుకే జీవితం సాగుతుంది. అలాగే జ్ఞానం కూడా అర్థం అవ్వాలి. అర్థమయ్యే జ్ఞానమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అర్థం అవ్వని జ్ఞానం కానీ, సాధనా ప్రక్రియ కానీ నువ్వు ఏమీ పొందలేవు, ఏమీ చేయలేవు. ఏళ్ల తరబడి చేయి నువ్వు. అలా నువ్వు భావించుకుంటా, ఫీల్ అవుతా, ఏదేదో రకరకాల స్టోరీలు చెప్పుకుంటా, నువ్వే కల్పనలు కల్పించుకుంటూ కూర్చుంటావు. అలాంటి సంస్థలు, అలాంటి కల్పనలు బోల్డ్ ఉన్నాయి. ఆకాశయానాలు చేసేస్తుంటారు, సూక్ష్మ శరీరాలతో తిరిగేస్తుంటారు, ఇతర లోకాలకు వెళ్ళొస్తుంటారు, ఇతర లోకాల్లో చనిపోయిన వాళ్ళందరినీ కలిసి వస్తుంటారు, బోల్డ్ చెబుతుంటారు. యూట్యూబ్లో చూడండి ఎన్ని చిత్ర విచిత్రాలు ఉన్నాయి. ఆఖరికి మీ మొబైల్ నెంబర్ ప్రకారం కూడా మీ జాతకాలు చెబుతున్నారు. కొత్తగా ఒకడు ఎవరో వచ్చారు, యూట్యూబ్లో చూశాను. అన్నీ అయిపోయినాయి ఇప్పుడు. మొబైల్ నెంబర్లు, కారు నెంబర్లకు వచ్చారు. ఏంటి మనుషుల పేర్లు అయిపోయినాయి. మీ పేర్లో అక్షరాల మార్పులు, మీ పేర్లో ఎలా పలకాలి, దాన్ని అలా పలికాలి, అలా రాసుకుంటూ మీకు కలిసి వచ్చేస్తే నుంచి ఇప్పుడు మళ్ళీ మొబైల్స్ వచ్చినాయిగా మొబైల్ నెంబర్లకు వచ్చారు. రేపు ఆధార్ నెంబర్లకు వస్తారు. ఇంక ఇంతే మన దరిద్రం. ఇంతే. మనం అన్నీ నమ్ముకుంటా, ఎవడేం చెబితే అది నమ్ముకుంటూ వెళ్తాం. ఎందుకంటే మనకు ఆశ, స్వార్థం, నిరంతరం నేను బాగుండాలన్న కోరిక, నాకే ఏదో లాభం జరిగిపోవాలన్న కోరిక. దీనివల్ల ఏంటంటే ఆశ ఉన్నవాడు ఇప్పుడు మోసపోతాడు. నీ కోరికకి తగ్గట్టు మోసం చేసేవాళ్ళు బోర్డులు పెట్టుకొని వస్తారు. సరే, ఆ గొడవ మనకెందుకు లేండి, విషయం చెప్పుకున్నాం. ఇది ఎప్పుడూ ఉంటుంది ప్రపంచంలో. మానవ జాతిలో ఎప్పుడు మంచి చెడు ఉంటుందండి. మీరు పరిశీలించుకుంటూ వెళ్ళడం అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు క్రియాయోగానే కాదు అసలు. అది ఊరికనే వాళ్ళు పెట్టుకున్న పేరు. ఎలాంటి యోగాలు బోల్డ్ తయారు చేశారు. అనేక మతాలు, మార్గాలు, విధానాలు అనాదిగా వస్తుందంత ఇదే. ఏంటి అసలు ఇందులో ఏమీ లేదు. మొట్టమొదట మానవ జాతి మనకు అందించినప్పుడు మీరు వేదాలు వీటికి వెళ్ళి చూడండి, లేదా మీరే కొంచెం ఆలోచించండి అసలు మనిషి ఏం చేసి ఉంటాడని. పేర్లు ఎప్పుడు వచ్చి ఉంటాయి, తర్వాత వచ్చి ఉంటాయి. ముందు మనిషి అన్వేషించి ఉంటాడు. అన్వేషణ ఎలా చేయాలి? అసలు ఒక అన్వేషణ ఎలా చేయాలి చెప్పండి. ఇప్పుడు నన్ను నేను అన్వేషించుకోవాలండి, నాకు తెలియాలి ఎలా చేయాలి. నేను కళ్ళు మూసి కూర్చోవాలి, ఇంకో దారి లేదు. ఇంకేమైనా దారి ఉందో చెప్పండి అసలు. ఇప్పుడు నా మనసు ఏంటి, నా బుద్ధి ఏంటి, నా దుఃఖం ఏంటి, నా సుఖం ఏంటి, నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది లోపల అన్నప్పుడు నేను ఆగి కాసేపు కూర్చొని నన్ను నేను గమనించుకుంటామే కదా చెయ్యాలి. ఏ మనిషి అయినా అలాగే చేయాలి. ఎందుకని కళ్ళు తెరిచి బయట చేసేదంతా భౌతికం. చేస్తానే ఉన్నాగా భౌతికం. ధన సంపాదనకి, వస్తు సంపాదనకి, విషయ సంపాదనకి, అన్నింటికి బయటకు పోతున్నాగా. అది భౌతికం అయిపోయింది. నువ్వు కళ్ళు తెరిచి కదిలి చేసే పరిశోధనలు, ప్రయోగాలు, సాధనలు అన్నీ కూడా భౌతికం. నువ్వు పొందుతున్న అనుభవాలు సుఖమో దుఃఖమో వస్తువులతోనో మనుషులతోనో నిత్యం జరుగుతూనే ఉంది. అది దాని గురించి మాట్లాడుకోవక్కర్లా. ఇప్పుడు నాకు ఈ దుఃఖం ఏంటి, ఈ సుఖం ఏంటి, అసలు నేనేంటి, నేను ఎవరు, నేను ఎందుకు చనిపోతున్నాను, నేను ఎందుకు వచ్చాను, అసలు ఎందుకు మధ్యలో ఎలా ఉంటున్నాను, నా ప్రమేయం లేకుండా నా శరీరం ఎందుకు ఎదిగిపోతుంది, తరిగిపోతుంది, దానంతటదే మరణానికి వెళ్ళిపోతుంది, ఏంటి అసలు ఈ గొడవ అంతా ఏంటి, సృష్టి ఏంటి, నేనేంటి అన్నప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు సృష్టిని చూస్తూ బయటకు తిరిగితేనేమో భౌతికం నాకు కావాల్సింది సంపాదించుకుంటున్నా, అయిపోయింది. భౌతికం అంటే ఇంక వదిలేయాల్సింది. అది రోజువారీ జీవితం, అది అలాగే ఉంటుంది. దాన్ని కాసేపు పక్కన పెట్టి కదా ఇప్పుడు నేను కూర్చొని నా లోపలికి చూసుకోవాలి. నాకు ఎందుకు దుఃఖం కలుగుతుంది అంటే ఏమంటే నాకే ఆన్సర్ వచ్చింది. లోపల చూసుకుంటే నేను పలాంత కోరుకున్నాను కనుక అది దొరకలేదు కనుక దుఃఖం కలిగింది. ఓహో, ఇలా ఎత్తుక్కుంటూ వెళ్తే కోరికలే దుఃఖాలకు మూలం అని తెలిసింది. కోరికలు ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్నాయి. ఇదంతా కలిపితే మనసు. నిరంతరం కోరుకోవటమే దుఃఖం. కోరుకోకుండా జీవిస్తే, దొరికిందంత సంతృప్తి పడి జీవిస్తే ఆటోమేటిక్గా మనకే తెలుస్తుంది కదండి. అది అందులో పెద్ద విశేషం, అద్భుతం ఎవరో గురువులు చెప్పటం ఎందుకు? అలా కనుక్కొని చెప్పిన వాళ్ళని గురువులు అన్నాం. ఎందుకంటే మనం
వాళ్ళు మనకంటే ముందు ఆలోచించారు, మనం ఆలోచించలేదు. ఇలా ఆలోచించమని దారి చూపించారు అంతే. చాలా సింపుల్ థింగ్ ఇది. ఇదే జ్ఞానం. అలా ఎప్పుడైనా సరే మనం కూర్చొని మన లోపలికి వెళ్ళాల్సింది ఎవరెంత దారి చూపించినా, అది క్రియాయోగంతో వెళ్తారా, భక్తి యోగంతో వెళ్తారా, జ్ఞానయోగంతో వెళ్తారా, సిద్ధయోగంతో వెళ్తారా, సహజ యోగంతో వెళ్తారా, రాజయోగంతో వెళ్తారా, ఇంకెన్ని పేర్లు ఉన్నాయో నాకు తెలియదు. 1000 పేర్లు పెట్టుకున్నారు ఎవరికాళ్ళు. మళ్ళీ ఈ క్రియలకు బోళ్ళు పేర్లు పెట్టారు చాలామంది. ఈ యోగం తీసేసి ఈ క్రియకి వీళ్ళు కొత్త పేర్లు తగిలిచ్చారు. అనేక పేర్లు ఉన్నాయి. ఎవరి దానికాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారండి. ఇంతకీ అంతా లోపలికి వెళ్ళేదేనండి. దానికి పేరు పెట్టకపోతే ఏమైంది, పేరు పెడితే ఏమైంది? పేర్లు ఎందుకు పెడతారంటే ఆ పేరు మాది, బ్రాండ్, ఈ పేరు ఇంకోళ్ళు ఉపయోగించకూడదు, ఈ పేరు ఉపయోగించగానే ఇది మాది అని తెలియాలి అని. అంతే, అంతకంటే ఏం లేదు. గుర్తింపు. ఇప్పుడు ఈ పేరు అంటే మాది, ఫలానా వాళ్ళది ఇది ఈ పేరు అని గుర్తింపు అంతే. అసలు ఆ గుర్తింపు గొడవలు మనకెందుకండి? మనకు కావాల్సింది మన లోపల మన గురించి మనకు తెలియటం కదా. ఏదో ఒకటి మీకు ఏది నచ్చితే అందులో పోండి. గుర్తింపుల గొడవలు మనకెందుకు? ఆ పేర్లు గొడవ ఎందుకు? ఆ సంస్థ గొడవ ఎందుకు? ఆ సంస్థ నడిపేవాళ్ళ గొడవ ఎందుకు? ఈ గోలంతా మనకి ఎందుకు? వాళ్ళు ఏం చెప్పిందో తీసుకొని సాధన చేసుకొని మనం తెలుసుకుందాం. అసలు గొడవ అది కదా. అందుకని పేర్లు గొడవలు వదిలేద్దాం. చాలా సహజంగా మన లోపలికి మనం చూసుకుంటే మన దుఃఖాలకు కారణం, మన సుఖాలకి కారణం మన అంతరంగ భావాలే, మన ప్రమేయమే, మన కోరికలే, మన ఆలోచనలే అని మనకు తెలుసు. తెలిసినప్పుడు ఏం చేయాలి? అది మన దగ్గరే ఉంటే మనం, ఇప్పుడు నాకు డబ్బు వస్తే నేను ఆనందపడతానని డబ్బు కోసం బయటకు వెళ్దాం అనుకుంటున్నాం, కానీ నేను ఎంత వచ్చినా సరిపోని డబ్బు సరిపెట్టుకోలేని, ఇంకా అవసరాలు పెంచుకొని కోరికలు పెంచుకునే మనసు నా లోపల ఉంది, దీన్ని ఆపాలని మనం అనుకోవట్లే. అలాగే ఎన్ని పొందినా, ఎంతమంది మనుషులు నాకు సహకరించినా, ఎన్ని సుఖాలు పొందినా తృప్తి పడని మనసు లోపల ఉంది. ఇప్పుడు ఏదో తాత్కాలికంగా కోరుకుంది వెళ్ళి తెచ్చుకున్నా అది ఆగదు. ఇలా ఎన్నో పొందాము కాబట్టి పొందొద్దంటలా, పొందిన దానితో తృప్తి చెందే లక్షణాన్ని మనం ఏర్పరచుకోవాలి అనేది మహాత్ములు కనుక్కొని చెప్పారు. ఆయన ప్రయత్నించు, పొందొద్దని అస్సలు చెప్పట్లేదు మేము. అన్ని ప్రయత్నించు, దానికి ధర్మము అని చెప్పాము. ఆ ఉన్నదాంతో తృప్తి నేర్చుకోకపోతే, పొందిన దాంతో తృప్తి నేర్చుకోకపోతే అది ఎప్పటికీ ఆగదు అన్నారు. దానికోసం చెప్పిన విధానాలకు అనేక పేర్లు, సాధన మార్గాలు పేర్లు ఎవరికాళ్ళు పెట్టుకున్నారు. ఆ సబ్జెక్ట్ ఇంతే. అలా తృప్తిపరుచుకోవడానికి ఏంటి? ముందు నువ్వు స్థిరంగా కూర్చోవాలి. ఎలా కూర్చుంటావు నీ ఇష్టం. ఒక ఆయన ఇలా కూర్చుని ఇదిగో ఈ యాంగిల్లో ఉండి ఇలా చూసుకొని ఇలా చేసుకోవాలి, ఇది మా విధానం, మా పద్ధతి, మేమే కొనుక్కున్నాం, దేనికో పేరు పెట్టాడు. ఇంకో ఆయన ఇంకోలా కూర్చోమని ఇంకోలా చెప్పాడు. దీన్నే కొంచెం మ్యాచ్ చెప్పాడు, కానీ అంతరంగంలో మొత్తంగా నిన్ను నువ్వు గమనించుకోవటం అంతే. అసలు ఇదేమీ లేకుండా ఇంకో మహానుభావుడు చెప్పాడు, ఓ పెద్ద ఆయన, నువ్వు అట్ట కూర్చుంటే అట్ట కూర్చోలే, అట్ట పడుకో, ఏమీ లేదయ్యా నీ విచారణ మార్గం. ఒక్కొక్కటి విచారించుకుంటే వెళ్ళు, ఇదేంటి 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 అని నువ్వే విచారించుకుంటూ వెళ్ళిపో, నీకే అర్థమైపోద్ది ఏంటి ఎవడు చెప్పేది ఇందులో అన్నాడు. ఒక పెద్ద ఆయన చెప్పింది అది. దాన్ని సెల్ఫ్ ఎంక్వైరీ అన్నాడు. మళ్ళీ దానికి బోల్డ్ పేర్లు పెట్టారు. ఇప్పుడు ఎవరు దేన్ని వదలరు, ఎందుకంటే వాళ్ళకి బ్రాండ్ నేమ్ కావాలి ముందు. మనిషికి ఒక గుర్తింపు స్వభావం ఉంటుందండి. అలాంటి వాళ్ళు వస్తారు అన్ని చోట్లకి. మనం ఆ గుర్తింపుల్లో పడిపోయి కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకోకూడదు. మనకు అదెందుకు, మనకి ఏం చేయాలో కావాలి. ఎవరు చెప్పారు ఎందుకు, ఎలా చెప్పారు ఎందుకు, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే నేను దాన్ని నాలో పొందగలను, అంతే సబ్జెక్ట్ మనకు అయిపోయింది. మిగిలినడితే మనకు అనవసరం. అందుకే చెప్పాను ముందు మీకు అది అర్థం అవ్వాలి. నమ్మి రండి అంటే వెళ్ళబాకండి. మీకు ఎందుకు నమ్మండి, మమ్మల్ని అనుసరించండి, మీరు ఎప్పుడో మోక్షం పొందుతారు, స్వర్గంలో మీకు సీట్ ఉంటుందంటే వెళ్ళబాకండి. అప్పుడెప్పుడో పొందే మోక్షం, స్వర్గంలో సీట్ని ఇప్పించగలిగిన వాళ్ళు ఇప్పుడు దాన్ని చూపించమనండి. సింపుల్ కదా. మీకు అర్థమైతే ఓకే, మీకు అర్థం అవ్వాలి అంతే. అవును నిజమే, స్వర్గంలో సీట్ ఉంది, మోక్షం వస్తుంది, ఇదిగో ఇది క్లారిటీగా నాకు అర్థమవుతుంది, నేను ఇలా చేసుకుంటే నాకు శాంతి లభిస్తుంది అని నీకు అర్థమైతే ఇల్లు. అర్థం అవ్వలేదంటే నమ్మమంటున్నారంటే అసలు వెళ్ళబాక. ఇప్పుడే నీకు అర్థం అవ్వలేదంటే నువ్వు ఎంత దూరం వెళ్ళినా నీకు అర్థం అవుతుంది. అర్థం అవ్వని దాన్ని నమ్మటం వలన ఉపయోగం ఉందా? తెలివిగలళ్ళు అయితే మీరే ఆలోచించుకోండి. అర్థం అవ్వలేదు, నమ్మటం వలన ఉపయోగం ఏంటి? నమ్మకండి, తెలుసుకోండి. కానీ అర్థం అవ్వలేదు వదిలేయమంటలే నేను. అర్థమయ్యే వరకు తెలుసుకోండి, అర్థమయ్యే వరకు చెప్పమనండి. అన్న అర్థమయ్యేలా చెప్పమనండి. 1000 ప్రశ్నలు వేయండి, 1,00,000 ప్రశ్నలు వేయండి, 1,00,000 ప్రశ్నలకి సమాధానాలు చెప్పమనండి. అర్థమైంది అన్నాక అనుసరించండి.
ఎప్పటికైనా సరే అర్థమైనాక అనుసరించండి అంటున్నాను. నమ్మి అనుసరించబాగా. నమ్మి అనుసరించడం అంటే ఏంటో తెలుసా? ఇంకా అర్థం అవ్వక్కర్లేదు, అర్థం చేసుకోను, మీరేం చెబితే అది కళ్ళు మూసుకొచ్చేస్తాను. కళ్ళు మూసుకెళ్తే ఏమైంది? కళ్ళు ఉన్న గుడ్డోడు అయ్యవు అంతే. గుడ్డోడు ఏం పొందుతాడు? గుడ్డోడు ఎప్పటికేమీ పొందలేడు. ఇంతే. అందుకని అర్థం చేసుకొని చక్కగా మీ లోపల కూర్చొని సుఖదుఖ కారణాలు ఎత్తుక్కుంటే మీకే తెలుస్తేండి. దానికి ఏదో యోగం అని యాగం అని రకరకాల పేర్లు పెట్టారంటే ఏమీ లేదు. అదే విచారణ మార్గం, అదే సెల్ఫ్ ఎంక్వైరీ. ఇందులోనే ఇది అడిగినటువంటి ఆయన ఒక పేరు పెట్టారు, వెదర్ క్రియాయోగ అగైన్ కమ్స్ టు ఇన్నర్ సెర్చ్ అని. ఇన్నర్ సెర్చ్ అంటే ఇదే లోపల ఎత్తుక్కోవటమే, లోపల వెతకటమే, సెర్చింగ్ అంతే. అవును, ఏ ఆధ్యాత్మిక మార్గం అయినా ఇన్నర్ సెర్చ్కి, ఇన్నర్ రీసెర్చ్కి వచ్చిందంటే కరెక్ట్. అది ఎవరికి? మీకే. ఇన్నర్లో సెర్చ్ చేసేది ఎవరు? మీ లోపల వెతికేది ఎవరు? మీరే. ఇన్నర్లో రీసెర్చ్ చేసేది ఎవరు? మీరే. ఎందుకంటే మీకు కదా కావాల్సింది. ఎవరి ఇన్నర్లోకి వాళ్ళు వెళ్ళగలిగితే అది ఏ యోగమైనా గొప్పదేనండి. మిమ్మల్ని మీ లోపలికి పంపగలిగి, మీలో ఉన్నటువంటి చెడును మీకు చూపించగలిగి, మీలో చెడును పోగొట్టగలిగితే అది ఏ యోగమైనా, ఏ మార్గమైనా, ఏ విధానమైనా కరెక్టే. దాన్ని మీరు అనుసరించవచ్చు. అది ఏదైనా కరెక్టే. అయితే ఇక్కడికి వెళ్ళినాక ఏమైంది? ఇప్పుడు ఇక్కడే ఆయనే మళ్ళీ ఈ ప్రశ్నలోనే ఇంకొకటి కూడా ఆయనే చెప్పారు, వెదర్ క్రియాయోగ అగైన్ కమ్స్ టు ఇన్నర్ సెర్చ్ అని. మళ్ళీ అక్కడే ఆయన ఇదేనా ఆకాశ ధ్యాన అంటే ఇన్నర్ సెర్చ్ అన్న పక్కన మళ్ళీ ఆకాశ ధ్యాన కిందకు కూడా తీసుకెళ్తుందా అన్నాడు. ఇదంతా మనం చెప్పుకునేదేనండి. ఆకాశ ధ్యానము అంటే ఏంటో తెలుసా? ఏమీ లేదు, నిశ్చల నిర్మల స్థితి. ఎందుకని అంటే ఇప్పుడు నేను నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తున్నాను అనుకోండి, ఆ ఆలోచనకి సంబంధించిన పనో ఆలోచనలో ఒక భావం ఉంటుంది. ఆ భావం భయాన్ని కలిగించవచ్చు, దుఃఖాన్ని కలిగించవచ్చు, సుఖాన్ని కలిగించవచ్చు, లేదా ఏదైనా పనికి ప్రేరేపించవచ్చు. ఆ పని ద్వారా జయాపజయములు రావచ్చు, లాభ నష్టాలు రావచ్చు, తద్వారా సుఖదుఖాలకు లోనవచ్చు. ఇదంతా భౌతికం. ఇట్ హ్యాపెన్స్. ఇది ఎలాగే ఉంటుంది, మీరు చక్కగా వెళ్ళిపోండి. అది అయితే కాసేపు ఇలా జీవిస్తూ శరీరాన్ని నిలుపుకుంటూ, కుటుంబాన్ని నిలుపుకుంటూ, శారీరక కుటుంబక అవసరాలన్నీ తీర్చుకుంటూ సత్యాన్వేషణ కూడా చేయండి కాసేపు. ఇన్నర్ సెర్చ్, ఇన్నర్ రీసెర్చ్. దానికి పేర్లు వద్దు మనకి, అసలు పేర్లతోనే పని లేదు. బ్రాండ్ నేమ్ మనకెందుకు? మనమేమో బ్రాండ్ వేసుకొని మనం పాపులర్ చేసుకోవాలనుకోవట్లేదుగా. బ్రాండ్ నేములు అమ్ముకునే వాళ్ళకి కావాలి, మనకెందుకు? మనమేం అమ్ముకోంగా. లేదా బ్రాండ్ నేములు నమ్మే ఉంచే వాళ్ళకి కావాలి. ఇక్కడ మనం అసలు నమ్మే మార్గం కాదు, అర్థమైతే వెళ్ళే మార్గం. అమ్ముకోవడానికి నమ్ముకోవడానికి బ్రాండ్ నేములు కావాలండి. అర్థమైతేనే వెళ్ళేటువంటి మార్గం జ్ఞాన మార్గం. అర్థం అవ్వకుండా అసలు వెళ్ళి ఏం చేస్తాను చెప్పండి? కొన్ని ఏదో నేను వితండవాదంగా చెబుతున్నానని మీకు ఏమన్నా అనిపిస్తే ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీకు అర్థం అవ్వలేదు, నమ్మారు, ఇప్పుడు ఏంటి ఉపయోగం చెప్పండి? అర్థం అవ్వకుండా నమ్మటం అంటే ఏంటి? తెలియని పని చేయటం. ఎప్పటికీ తెలియదు కదా, అది అర్థం అవ్వలేదు కదా, దానివల్ల ఉపయోగం లేదు. కారణం ప్రశాంతంగా ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ ఆకాశ ధ్యానము అనేది ఎందుకు చెప్పబడింది అంటే, నిరంతర కదలికలు, ప్రక్రియలు మనసులో జరిగేవన్నీ భౌతికంలోకి తీసుకెళ్ళిపోతాయి. అన్నీ కరెక్ట్ అయ్యే అవసరమే జీవించడానికి. కానీ కాసేపు టైం మిగిల్చుకొని ఈ కదలికల ప్రక్రియని ఆపాలి. అది ఆపితే ఏమవుతుంది? చాలా క్లారిటీగా చాలా శీర్షికల్లో చెప్పాను. ఓపిక ఉన్న వాళ్ళు వినండి. సుమారుగా 1500 శీర్షికల పైన దాటిపోయినాయి. చక్కగా వెళ్ళి వినండి. మీకు ఆత్మజ్ఞానము నేను మీరు ఆ శీర్షిక పేరు వింటే మీకు అర్థమైపోద్ది అందులో సబ్జెక్ట్ ఏముందని. ఇంచుమించు అసలు ప్రతి దాంట్లో నేను ఇదే చెబుతాను సబ్జెక్టు. ఆత్మజ్ఞానం వచ్చేట్టు చెబుతాను. మంచిగా జీవించడం, ఆత్మజ్ఞానం, ఇది మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కదలికలు ఎలాగో భౌతికానికి ఈడ్చుకుపోతున్న యోగ కదలికలను ఆపాలిగా. మనం మరి శాశ్వతత్వం తెలుసుకోవాలి. అదిగా యోగం అంటే కలయిక. మరి శరీరం నశించిపోద్దుగా. ఈ కదలికలతో వెళ్తాను ఓకే, కానీ ఎప్పుడోకప్పుడు శరీరం నశించిపోద్దుగా. మరి శాశ్వతత్వం నాకు ఎలా తెలుస్తుంది? యోగం అంటే ఆ కలయిక ఎలా కలుగుద్ది నాకు? శాశ్వతత్వంతో, సత్యంతో. అసలు నేనెవరో నాకు ఎలా తెలుస్తుంది? మరణించే లోపలే తెలుసుకోవాలిగా. అందుకని ఈ భౌతికపు కదలికలు కాసేపు ఆపాలంటే ఏం చేయాలి? భౌతికాన్ని చూడబాగా, కళ్ళు మూసాయి.
ఏకాంతానికి వచ్చి ప్రశాంతంగా కూర్చో, లోపలికి చూసుకో. లోపల మనసు ఉంది, ఆ మనసే భౌతికంలోకి ఈడ్చుకుపోద్ది. కాబట్టి మనసును కూడా వదలలేకపోతున్నానండి. వదిలే వరకు కూర్చోవటం, ఇంకో దారి లేదు అక్కడ. ఎప్పుడు ఎన్నాళ్ళకి వదలగలవో అలా కూర్చో, అంతే. అలవాటు చేస్తే ఎప్పటికప్పుడుకి అది ఆగుద్ది. మనసును కూడా వదిలేస్తే అసలు ఈ మనసు అంటే ఏంటని విశ్లేషణ చాలా శీర్షికల్లో చెప్పాను. మనసు అనేది ప్రాణశక్తిలో ముద్రింపబడిన విషయముల సమూహం అంతే. మనసు అనే దానికి సపరేట్ ఎంటిటీ లేదు, మనలో ఉన్న ప్రాణశక్తి అది. కాబట్టి మనసులో విషయాలు వదిలేస్తే ప్రాణశక్తిలోకి వచ్చేస్తాం. ప్రాణశక్తిలోకి వస్తే ఎలా ఉంటుందంటే ఏమీ లేదు, ఆకాశంలా ఉంటుంది. ఎందుకని? నీకు ఏదో ఒకటి ఊతంగా కావాలి కాబట్టి చెబుతున్నాం. ఆధారం కావాలి మనిషికి. మనకి పంచేంద్రియాలతో జీవిస్తాం. కంటికి కనపడి, చెవికి వినపడి, ముక్కుకి వాసన దొరికి, స్పర్శ దొరికి, రుచి తగిలితేనే అది ఉంది అనే అనుభవంగా మనం దాన్ని భావిస్తాం. ఈ 5టికి దొరకందని లేదనుకుంటాం. అందుకని మన చుట్టూ ఉన్న ఆకాశం మనకు తెలుస్తుంది, కంటికి కనపడుతుంది. ఖాళీ అన్నం ఏమీ లేదని. అంటే ఉంది, అక్కడ ఏముంది? ఖాళీ ఉంది. ప్రాణశక్తిలో ఏముంది? మనసును తీసేస్తే ఖాళీనే ఉంది. ఇప్పుడు మనసు ఉంటే ప్రాణశక్తిలో విషయాలు ఉన్నాయి, కదలికలు ఉన్నాయి, ఆ విషయాలు కదుపుతున్నాయి. విషయాల మనసును తీసేస్తే ప్రాణశక్తి ఉంది అక్కడ. ప్రాణశక్తి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఎందుకని? మనసును తీసాం, మనసులో విషయాలను తీసాం. అందుకే అష్టావక్ర మహాముని జనక మహారాజుకి అష్టావక్ర గీతలో చెప్పినప్పుడు విషయాలను విషముల వలె త్యజించు అన్నారంటే విషయాలను తీసేయి అని. ఎందుకనంటే అవి బయటికి తీసుకుపోతాయి. అవి శరీరం బతకడానికి అవసరమే, కానీ ఈ సాధనలో ఈ విషంతో సమానం. శాశ్వతత్వాన్ని తెలుసుకునే సాధనలో ఈ విషయాలలాగా పక్కన పెట్టి. ఎందుకని? విషం దగ్గరికి వెళ్తామా, టక్కన పక్కపోతాం. విషయాన్ని అసలు పట్టుకోంగ బాబాయ్ మనకెందుకు దీంతో. అందుకని అలా వదిలేస్తే ఏముంది? ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంది ఏంటి? బయట నీకు పోలిక సర్వవ్యాపక ఆకాశం ఖాళీగా ఉంది. ఆ సర్వవ్యాపక ఖాళీ అనే ఆకాశంలో ఏముంది? మొత్తం సృష్టి ఉంది. అంటే మన ప్రాణశక్తిలో మనసు ఎలా ఉందో, మనసులో ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు ఎలా ఉన్నాయో, బయట ఉన్నటువంటి అనంత సర్వవ్యాపక ఆకాశంలో మొత్తం సృష్టి అంతా అలాగే ఉంది. ఆ సృష్టి అందులోనే పుడుతుంది, అందులోనే లయిస్తుంది. ఇదంతా ఆకాశంలోనే జరుగుతుంది. అలాగే మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి అనేటువంటి ఆకాశములోనే మన మనసుకు సంబంధించిన భావోద్వేగాలన్నీ పుట్టుట, లయించుట, అనుభవించుట, ప్రయత్నించుట, సాధించుట అన్నీ అక్కడే జరుగుతున్నాయి. అది శరీరాన్ని కదిపి తీసుకెళ్లి ఇవన్నీ చేస్తుంది. అంటే మన ప్రాణశక్తి అనే ఆకాశములో ఎలా మొత్తం మన సొంత సృష్టి జరుగుతుందో, మన సొంత సృష్టికి సంబంధించిన భావోద్వేగాలు మనం ఎలా అనుభవిస్తున్నామో, అలాగే సర్వవ్యాపక ఆకాశము అనేటువంటి ఆ ప్రాణశక్తిలో, దాన్ని ఆత్మశక్తి అన్నారు. సర్వవ్యాపకం ప్రాణశక్తి అని ఎందుకు వచ్చిందంటే ప్రాణిలో, ఒక జీవిలో ఉన్నప్పుడు అది ప్రాణశక్తి. సర్వవ్యాపకంగా ఉన్నప్పుడు ప్రాణిలో ఉందని చెప్పటం లేదు అక్కడ. ఆ సర్వవ్యాపక ఆత్మశక్తిలో ప్రాణులన్నీ ఉన్నాయి, సృష్టి అంతా ఉంది. అందుకని ప్రాణిలో ఉన్నప్పుడు ప్రాణశక్తి, మొత్తం విశ్వం దాంట్లోనే ఉంది, ప్రాణులన్నీ దాంట్లోనే ఉన్నాయి అన్నప్పుడు ఆత్మశక్తి. అంతే, చిన్న డిఫరెన్స్ ఇదండి. అది అర్థం చేసుకోవాలండి. అర్థమయ్యే వరకు దాన్ని మననం చేసుకుంటూ, విచారిస్తూ, ఆలోచిస్తూ కూర్చోవటమే. ఇంకో దారి లేదు. కళ్ళు మూసుకో, ఆలోచించు, లోపల కూర్చో, నీ లోపల నువ్వు కూర్చో, ఆలోచించుకో, అంతే. అదే దారి దొరుకుద్ది. ఎందుకంటే నీలోనే ఉన్న జ్ఞానము అదే అనంత ఆత్మశక్తి. జ్ఞానం కూడా నీకు ఎవరో చెప్పక్కర్లే, నీలో ఉన్న జ్ఞానం అదే. మీకు ఎవరన్నా చెప్పినప్పుడు అర్థమైంది అంటే అర్థమేంటి? ఇప్పుడు ఎవరో చెప్పారు ఒక విషయం, మీకు అర్థమైంది అంటే ఏంటి? అది మీకు తెలుసని. ఎవరు మీకు జాంపండు గురించి చెప్పారు, జాంపండు మీకు తెలుసు కాబట్టి అవునంటున్నారు. మీరు యాపిల్ గురించి చెప్పారు, మీకు తెలుసు కాబట్టి అవునంటున్నారు. అలాగే మీకు తెలిసిన విషయము చెప్పబడుతున్నప్పుడు అది అర్థమవుతుంది. అర్థం అవటం అంటే ఏంటి? అది మీకు తెలుసు కానీ మీరు ఆలోచించలేదు ఇంతవరకు, అది మీ లోపల ఉందంటే. అర్థం అవ్వలేదు నమ్మండి అంటే ఏంటో తెలుసా? మీకు ఒక జిగిబిగి పండు గురించి చెబుతున్నారు, మీకు అది తెలియదు. దాని గుణాలు, దాని విశేషణాలు, దాని గురించిన సమస్తం చెబుతున్నారు కానీ మీకు తెలియదు. మీరు అలా ఎర్ర ముఖం వేసుకుంటున్నారు. నమ్మటం అంటే అంతే. దాన్ని ఎలా తినగలరు మీరు? అసలు ఆ పండునే గుర్తుపట్టలేరుగా మీరు. దాని గొప్పతనాలు ఏం చెప్పినా ఉపయోగమే ఉంది. మీరు గుర్తుపట్టగలిగింది, తెలిసింది అంటే మీకు అర్థం అవ్వాలి.
అలా ఇప్పుడు జ్ఞానం అర్థమవుతుంది ఎవరికన్నా అంటే ఏంటో తెలుసా? మీలో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకుంది. ఆల్రెడీ మీలో జ్ఞానం ఉంది. అందుకని మీరు లోపలికి వెళ్ళి మీరు రీసెర్చ్ మొదలు పెడితే మొత్తం మీకే అర్థమవుతుంది. ఎందుకంటే అది మీలో ఉన్న జ్ఞానమే, ఎవరో బయట నుంచి అందించే జ్ఞానం కాదు. బయట నుంచి ఊరికి అందించిన వాళ్ళు వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని మేము ఇలా తెలుసుకున్నామని చెబుతున్నారు అంతే. అది మీలో ఉంది కనుక మీకు అర్థమవుతుంది. అదే మీకు దారి చూపించేస్తుంది, వెళ్ళిపోండి, అది అనంత జ్ఞానం అది. అందుకని ఇప్పుడు బయట సర్వవ్యాపక ఆకాశములో సృష్టి ఉంది. ఎలా? మన ప్రాణశక్తిలో మన మనసు ఉన్నట్టు. మన మనోకదలికలన్నీ ప్రాణశక్తి ఆధారంగా జరుగుతున్నాయి. ప్రాణశక్తి లేకపోతే మనసు ఉండే అవకాశం లేదు. కానీ మనసు అనేది లేకపోతే మనిషిగా మనం ఉండే అవకాశం లేదు. మనసు లేకపోతే మన శరీర కదలికల్లో, భావోద్వేగాల్లో, అనుభవించటాల్లో, అనుభవాల్లో, ప్రయత్నాల్లో, సాధనలు. మనసు లేకపోతే శరీరం లేదు, ప్రాణశక్తి లేకపోతే మనసు లేదు. అంటే మొత్తంగా జీవితానికి ఇప్పుడు ఆధారం ఏంటి? ప్రాణశక్తి. కానీ ప్రాణశక్తి భావన మనకు లేదు, మనకుంది శరీర మనసుల భావనే. అలాగే బయట మొత్తంగా ప్రాణశక్తి రూపంలో ఉన్నది అనంత ఆత్మశక్తి, సర్వవ్యాపక ఆకాశము. కానీ దాన్ని మనం ఖాళీ అనుకుంటున్నాం. ఎందుకని? మనం శరీరాలని మనసుని గుర్తిస్తున్నాం కనుక. అలాగే బయట కూడా మనం ఆకాశాన్ని ఖాళీ అనుకొని సృష్టిని గుర్తిస్తున్నాం, ప్రకృతిని గుర్తిస్తున్నాం, విశ్వాన్ని గుర్తిస్తున్నాం, రూపాలు గుర్తిస్తాం కనుక, పదార్థాలు గుర్తిస్తాం కనుక. మన అంతరంగంలోకి వెళ్ళి ఎప్పుడైతే ప్రాణశక్తిని గుర్తించడం మొదలు పెట్టామో ఆటోమేటిక్గా బయట ఉన్న ఆకాశ శక్తిని కూడా గుర్తించడం మొదలు పెడతాం. ఎందుకంటే మనలో ఉన్న ప్రాణశక్తి నిశ్చలంగా, నిర్మలంగా, ఖాళీగా ఉంది, విషయాలు లేవు దాంట్లో. అలాంటిది బయటే ఉంది అన్నప్పుడు మన చుట్టూ ఉన్న సర్వవ్యాపక ఆకాశం నిశ్చలంగా, నిర్మలంగా, ఖాళీగా ఉంది, దాంట్లో విషయాలు ఏమి లేవు. ఈ రెండు ఒకటే అని చెప్పారు మహాత్ములు. అది ఎప్పుడు తెలుస్తుంది నీకంటే నీ ప్రాణశక్తి నీకు అనుభవం అయినప్పుడు. ఇప్పుడు మనం అనుభవం వల్ల మాటల్లో చెప్పుకున్నాం. ఈ అనుభవాన్ని నీ లోపలికి నువ్వు వెళ్ళి సాధించుకునే ప్రక్రియే తప్ప ఎలా కుదురుతుంది అసలు ఎవరు ఎన్ని చెప్పినా. కాబట్టి దాన్ని నువ్వు అర్థం చేసుకొని నీ లోపలికి వెళ్ళి కూర్చో. ఆ కూర్చోటానికి నువ్వు ఏ యోగం చేసుకుంటే, యోగం అంటే ఏంటి? నీ ప్రాణశక్తితో నీ కలయిక అంతే. ఆల్రెడీ నువ్వు అదే వెళ్ళి కొత్తగా కలయిక ఏంటి అంటే నీకు ఇంతకుముందు తెలియదు కదా, ఇప్పుడు తెలుసుకుంటున్నావు అంతే. అందుకని కలయిక అన్నారు. కలయిక అనేది కూడా లేదు అసలు అక్కడ. అసలు యోగము కలయిక అనేది కూడా లేదు. నువ్వు నీ శరీర భావనలో ఉన్నావు కనుక నీకు ఈ భావన ఇంతకు ముందు నుంచి లేదు కనుక తెలియదు కనుక. కానీ నువ్వు అక్కడే ఉన్నావు, నువ్వు అదే. కాబట్టి కలయిక అనేది కూడా లేదు, యోగం కూడా లేదు ఇక్కడ అసలు నిజం చెబితే. అజ్ఞానంలో ఉన్నవాడిని జ్ఞానంలోకి తీసుకొస్తున్నాం అంతే. అంటే అజ్ఞానం అంటే ఏంటి? తెలియని స్థితి. జ్ఞానం అంటే తెలిసిన స్థితి. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోవటమే. దానికి ఏ మార్గం అయితే ఏముంది, ఎవరు చెబితే ఏముంది, కన్ఫ్యూజన్ అక్కర్లా. మీకు అర్థమయ్యి వాళ్ళు చెప్పింది మీకు అర్థమవుతుంటే ఈ విధానంలో వెళ్తే నేను నన్ను తెలుసుకోగలను అని మీకు అనిపిస్తుంటే అది కరెక్టే. అనిపించలేదు వెళ్ళబాకండి. ఎందుకని? అనిపించింది మీకు ఉపయోగం లేదుగా. మీకు అర్థం అవ్వలేదు, మీకు అనిపించలేదంటే అది మీ మార్గమే కాదు. ఎందుకని? మీకు అర్థం అవ్వలేదు, మిమ్మల్ని తీసుకెళ్ళలేదు. మీకు అర్థమైంది మాత్రమే మిమ్మల్ని తీసుకెళ్ళగలదు. చాలా సింపుల్ అండి. అసలు ఇందులో ఇంత గజిబిజి కూడా లేదు. చాలా మంది వచ్చి దీన్ని గజిబిజి చేసేస్తున్నారు, క్రిటికల్ చేసేస్తున్నారు. చాలా తేలికైన విద్య ఇది. ఎందుకని? మన లోపల ఉందని మనం తెలుసుకోవటం కష్టం ఏంటండి? అసలు ఇది చాలా తేలిక. ఇప్పుడు శరీరంతో మనసుతో మామూలుగా బతికేయండి, అది భౌతికం. కాసేపు శరీరాన్ని మనసుని రోజులో పావుగంట అరగంట ఆపండి, మొత్తం వదిలేయక్కర్లా. లోపలికి వచ్చి కూర్చోండి, శరీరాన్ని ఆపండి, మనసుని ఆపండి, ప్రాణశక్తిలోకి రండి. దానికి రోజు నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. ఈ లోపల శరీరం మనసు కదులుతాయని తెలుసుగా మనకి. ఆ కదలికలకు భయపడకండి, బాధపడకండి, దుఃఖపడకండి, రావట్లేదు అనుకోబాకండి. ఎందుకని? ఆ మొత్తం మనసు ఆగిపోతే అసలు శరీరం కదలదు. మళ్ళీ లేచినాక జీవించడం కుదరదు. చచ్చిపోయిన చావు కంటే భయంకరం అవుద్ది ఇది. ఇప్పుడు మెమరీ పోయిందండి. అది కరెక్ట్గానే పనిచేస్తుంది. దాని నిర్దేశం ప్రకారం, భౌతిక విధానం ప్రకారం అది కరెక్ట్గా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు మనం ప్రాణశక్తిలోకి వెళ్ళాలనుకున్నామని, కాసేపు దాన్ని ఆగమంటున్నామని దానికి తెలియాలి అంటే చిన్నతనం నుంచి దాన్ని కదుపుతూనే ఉన్నాగా. ఆగమని ఎప్పుడు చెప్పలేదుగా. ఇప్పుడు చెబుతుంది, దానికి అర్థం కాదు. దానికి అర్థమయ్యే వరకు మీరు చెబుతానే ఉండాలి. అది నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. దానికి అర్థమైనప్పుడు ఓహో ఇప్పుడు ఆగాలా అని అప్పుడు ఆగుద్ది. ఓహో తర్వాత ఇప్పుడు కదలాలా, ఇప్పుడు కదలమంటున్నాడా, ఓహో కళ్ళు తెరిచి లేచి నడుద్దాం అన్నప్పుడు కదలాలా, ఓకే ఇలా కూర్చున్నప్పుడు వద్దన్నప్పుడు ఆగాల అని దానికి అర్థం అవ్వాలి అంతే.
అది శరీరానికి మనసుకి మీరు చేసే అలవాటు. ఆటోమేటిక్గా శరీరం మనసు అలవాటుకు అలవాటు పడిపోయి ఆగటం నేర్చుకుంటాయి. ఆగటం నేర్చుకున్నప్పుడు ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. అంతే, ఇందులో ఏ అద్భుతం లేదు. మహిమలు లేవు, మాయలు లేవు. దీనికి ఏ సాధన చేసుకున్న ఒకటి కాదు. అనేక మంది వచ్చి దీన్ని క్రిటికల్ చేసేసి గొప్పతనం చేసేసి, ఎందుకని బ్రాండ్ నేమ్తో అమ్ముకోవాలి కాబట్టి ఇది చాలా గొప్పది, ఎవరు సాధించలేనిది మేమే సాధించామని చెబుతున్నారు. కాదు, మనిషి అన్న ప్రతివాడికి ఇది సంభవం. చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, ఎవరికైనా మనిషి అయితే సంభవం. ఎందుకని అది నీ లోపలదే కదా. నీకు ప్రాణశక్తి ఉంది, ప్రాణశక్తి లేకపోతే నువ్వు బతకలేవు. ప్రాణశక్తి వలన మనసు ఉంది, ఏర్పడింది. మనసు ఏర్పడడానికి కారణం శరీరం ప్రపంచంలో జరగడం. నీకు శరీరము ఉంది, ప్రపంచం ఉంది, మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది. ఇప్పుడు నీ ప్రాణశక్తి నువ్వు తెలుసుకోవడం పెద్ద అద్భుతం ఏముంది ఇందులో? దీనికి ఎందుకు అంత స్టోరీలు, ఎందుకంత రకరకాల పెద్ద ఒక హీరోకి సినిమాలో ఏదో హైప్ క్రియేట్ చేసేసినట్టు దీన్ని ఏదో చేసేసి మేమే కనుక్కున్నాం, మేమే సాధించామని ప్రతోళ్ళు సాధించవచ్చు. మనిషి అన్న ప్రతోడికి సొంతం అది. మనిషి అసలు సాధించాల్సిందే ఎప్పటికైనా. కాబట్టి మీకు నచ్చిన మార్గంలో వెళ్ళండి. అసలు మార్గం వెళ్ళి చెప్పాక ఊరిని కూర్చోవటం, మీకు ఎలా కావాలంటే అలా కూర్చోండి, కళ్ళు మూసి కూర్చోవటం. ఆ ప్రశ్న అడిగినటువంటి ఆయనే చెప్పారు. ఏమని? చక్కగా మళ్ళీ వినిపిస్తున్నా. ప్రశ్న అంతా ముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి ప్రశ్న చెప్తున్నా. ఐ రిక్వెస్ట్ యూ టు మేక్ ఏ వీడియో ఆన్ క్రియా యోగా. ఐ రిక్వెస్ట్ దిస్ బికాస్ దేర్ ఆర్ వెరైటీ ఆఫ్ క్రియా యోగాస్ ఐ కేమ్ టు నో, బట్ విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఐ ఫౌండ్ ambiguity only. All people say theirs one is correct. Coming to ఇక్కడ గురువు పేరు చెప్పారు, నేను చెప్పట్లే ఆయన పేరు. కమింగ్ టు దిస్ గురు, దే వోంట్ టీచ్ క్రియా యోగా వితౌట్ మాస్టరింగ్ ద లెసన్స్ దే ప్రొవైడ్. ఇన్ ద అబౌవ్ కన్ఫ్యూజింగ్ సిచ్యుయేషన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు మేక్ ఇట్ క్లియర్ అబౌట్ క్రియా యోగా. ఫర్దర్, వెదర్ క్రియా యోగా అగైన్ కమ్స్ టు ఇన్నర్ సెర్చ్ ఆర్ ఆకాశ ధ్యాన. అది ఆయన ఇన్నర్ సెర్చ్ అని ఆయనే చెబుతున్నారు. క్రియాయోగా అనేది పేరండి, బోల్డ్ మంది బ్రాండ్ నేములు పెట్టుకుంటారండి, అవన్నీ మామూలేండి, అది వదిలేయండి. ఇక్కడ చక్కగా ఇన్నర్ సెర్చ్ అని మీరే చెప్పారు కదా, ఇది అందరికీ వర్తించేది. అవును, ఇన్నర్ సెర్చ్, ఇన్నర్ రీసెర్చ్. ఇన్నర్ అన్నప్పుడు ఎవరు ఇన్నరు? ఎవరి కాళ్ళు ఇన్నరు, ఎవరి కాళ్ళకి లోపల. ఇలా మీ లోపలికి ఎవరు వెళ్ళగలరు? మీరు మాత్రమే వెళ్ళగలరు, ఇంకెవరు వెళ్ళలేరు. కాబట్టి మీరే వెళ్ళండి, కూర్చోండి. శరీరాన్ని ఆపండి, మనసుని ఆపండి, రెండో ఆగితే అర్థమైతే అది ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతుంది. మీరేం ట్రై చేయక్కర్లేదు, అలా కూర్చుంటమే మీరు ట్రై చేయటం, అదే సాధన, అంతరంగ సాధన. అంతే. ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి మళ్ళీ అంతరంగ సాధన అనేది కూడా పేరే, మళ్ళీ దీన్ని బ్రాండ్ నేమ్ చేసుకోక్కర్లా. ఇదే ఆకాశ ధ్యానము. ఎందుకనంటే ఇలాంటి స్థితి బయట సృష్టిలో ఉన్నది ఆకాశమే. అందుకని చక్కగా కూర్చొని ఆకాశాన్ని భావించుకోండి. ప్రాణశక్తి నీకు అర్థం కావట్లేదు, మనసు పరుగులు పెట్టేస్తుంది, ఆగట్లేదు, లోపల కూర్చుంటే భావాలు చెలరేగిపోతున్నాయి, ఏదో ఒక ఆధారం ఆలంబన లేకపోతే నేను ఉండలేను, అందుకని రూపం తీసుకున్నా, ఒక జ్యోతిని తీసుకున్నా, ఒక వెలుగుని తీసుకున్నా, లేదా నేనే ఊహలు ఊహించుకొని సూక్ష్మ శరీరాన్ని తెచ్చుకొని బయటకు తెచ్చుకొని తిరిగేస్తున్నానని భావించుకొని అన్ని సూక్ష్మ శరీర యానాలు అన్ని లోకాలు తిరిగి వచ్చానని వాళ్ళు చెప్పిన కథలన్నీ నేను కల్పించుకొని ఊహించుకొని చందమామ కథలు, బాలమిత్ర కథలు, ఎప్పుడెప్పుడో విన్నటువంటి కథలన్నీ ఊహించుకొని ఆ లోకాలు తిరిగాని, ఈ లోకాలు తిరిగారని నేనే కలలు గాని మెలకువలో వచ్చి అందరికీ చెప్పి మహిమలని మాయలని ప్రచారం చేయనా మీరు నిర్ణయించుకోండి అన్నప్పుడు ఏదో ఒకటి ఆ కళలో కల్పనలో మనకు ఎందుకు? సినిమాల్లో లాగా సృజనాత్మకత ఇది మనం కల్పించుకునే ఉన్నాటికి చచ్చిపోతుంటే, ఇప్పుడు భౌతికంలోనే ఉన్నాటికి చచ్చిపోతున్నాం, 100 ఏళ్ళు బతకాలి. ఇక్కడ మళ్ళీ ఆధ్యాత్మికంలో కళలో కల్పనలు ఎందుకు? అందుకని ప్రశాంతంగా ఆకాశ ధ్యానం చేసుకోండి. అంటే ఏమీ లేదు, అక్కడ చుట్టూ ఆకాశం ఉంది, ఖాళీ. మీ ప్రాణశక్తి అలా ఖాళీగా ఉంటుంది మనసు లేకపోతే. అదే ఆత్మశక్తి. ఇది మహాత్ములు అందించింది, నేను చెప్పేది కాదు. మీరు ఆత్మజ్ఞాన గ్రంథాలకు వెళ్ళండి. మధ్యలో ఈ బురుడి వాళ్ళు వచ్చి ఈ బురుడి వాళ్ళు గిరిడి వాళ్ళు రకరకాలు చెప్పి నేను నమ్మకండి. ఒకవేళ నమ్ముతానే వెళ్తానంటే వెళ్ళండి, ఏం పర్వాలేదు. సరదాగా సర్కస్ కొన్నాళ్ళు చేసుకుంటారు, ఏముంది అందులో. సర్కస్లు కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉండవు. అలా కొన్ని సర్కస్లు చేసుకోండి, మనసుతో ఆనందాలు పొందండి, సూక్ష్మ శరీర యానాలు చేసి రండి, లేదా సూక్ష్మ లోకాలతో తిరిగి రండి, మహిమలు మాయలు నమ్మండి, తిరగండి. పోనీండి, ఈ జీవితం వృధా వద్దే, వచ్చే జన్మలో వెళ్దాం, ఏముంది, సరదాగా ఇప్పుడు జీవితం గడుపుతాంగా.
ఓ 10 జన్మలు సరదాగా ఎత్తండి, ఎవరు వద్దన్నారు, 100 జన్మలు సరదాగా ఎత్తండి, ఇవన్నీ అనుభవించండి, అనుభవించినాకేం తెలుస్తుంది ఏం కాదని. అప్పుడైనా అక్కడికి వస్తారు. ఎక్కడికే? మీ లోపలికి మీరు, అంతే, ఏం లేదు అక్కడ. బయట ఆకాశ ధ్యానం అనేది కూడా మోసం కాదు. బయట ఆకాశం మీద ఉందో నీ లోపల ఉన్న మనస వదిలేస్తే ఉన్న ప్రాణశక్తి అదే ఆకాశం. బయట ఉన్న ఆకాశమే ప్రాణశక్తి. అయితే మనిషిలో ఉంటే ప్రాణశక్తి, బయట ఉంటే ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తిలోనే మొత్తం సృష్టి ఉంది. అది ఎదురుకుండా కనపడుతుందే కదా, దానికి నమ్మకం ఎందుకు, నమ్మటం ఎందుకు, ఎవరో నిరూపించటం ఎందుకు? సర్వవ్యాపక ఆకాశంలో కదా గ్రహాలు, గోళాలు, విశ్వం మొత్తం ఉంది. అలాంటి ఒక చిన్న గ్రహంలో కాదా, భూమి అనే ఒక చిన్న గ్రహం గోళంలో కాదా మనందరం ఉంది. మన చుట్టూ అసలు ఉన్నదంతా ఖాళీ కాదా? ఈ ఖాళీలో కదా మొక్కలు పెరుగుతుంది, మనం తిరుగుతుంది, జంతువులు తిరుగుతుంది, గాలి, పంచభూతాలు, ఇవన్నీ ఖాళీలో కాదా, వాటితో కదా మనం బతుకుతుంది. వీటన్నిటికీ ఆధారం ఖాళీ కాదా? అసలు ఏదైనా ఉండాలంటే ఇక్కడ ఖాళీ అనే ప్రదేశం ఉండాలి కదా, స్పేస్ ఉండాలి కదా. అది లేకుండా ఏదైనా ఉండటం కుదురుతుందా? ఖాళీ అనే స్పేస్ ఉండి అందులో అన్నీ ఉంటున్నాయి అంటే అప్పుడు అది శక్తి అయి ఉండాలి కదా. ఆ శక్తి నుంచి ఇవన్నీ వచ్చి ఉండాలి కదా. అన్నిటికీ మూలమైన శక్తి అదే అయి ఉండాలి కదా. ఆలోచిస్తే మీకే అర్థమవుద్ది. ఆలోచించాలి. ఇక్కడ థింకింగ్ పవర్ మనిషికి అందుకే ఇవ్వబడింది. మనిషికి ఉన్న ప్రత్యేకత జంతువులకి లేనిది ఏంటంటే, జంతువులకి ఆలోచన ఉంది, శరీరపరం వరకే ఉంది. మనిషికి శరీరాన్ని దాటి తాను మొత్తం అనంత శక్తిని తెలుసుకునే వరకు థింకింగ్ పవర్ వెళ్ళగలదు. లిమిట్ పెట్టాల మనిషికి సృష్టి, అన్లిమిటెడ్ థింకింగ్ పవర్ ఇచ్చింది. అలా దాంతో నువ్వే పట్టుకుంటే నేను ఆకాశాన్ని, ఆకాశమే నా తత్వం అని నీకే తెలుస్తుంది. అది తెలిసే వరకు ఆకాశ ధ్యానం చేసుకో. లేదు ఆకాశ ధ్యానం వద్దంటావా? ఆయన అన్నారు ఇందాక ఇన్నర్ రీసెర్చ్ చేసుకుంటా నువ్వు వెళ్ళి ఆకాశాన్ని కలుస్తావు. ఉన్నది ఒకటే అయినప్పుడు అక్కడ కలవటానికి ఇంకో దారి లేదు. ఇప్పుడు ఆకాశం అనేది కూడా పేరే కాదు, శక్తి, అది ఎనర్జీ. అది సైన్స్ చెబుతున్నటువంటి ఎనర్జీ అదే. ఎనర్జీకి రూపం లేదని సైన్స్ కూడా చెప్పింది. ఆ శక్తి ఉంది, ఎనర్జీ అది, దానికి ఎటువంటి రూపం ఉండదు, దాని నుంచి అన్ని రూపాలు వస్తున్నాయని సైన్స్ కూడా చెబుతుంది. సేమ్ అదే ఆధ్యాత్మికతలో వీళ్ళు చెప్పారు. వీళ్ళు సైంటిస్టులు కాదు, వీళ్ళని ఋషులు, మునులు, యోగులు అని పిలిచారు. వీళ్ళు తమలో తాము కనుక్కున్నారు. ఆ సైన్స్ బయట భౌతిక పదార్థాల్లో కనుక్కుంటాం. అంటే అంతకంటే తేడా ఏం లేదు. కాబట్టి ట్రై చేసి చూడండి. ఈ గందరగోళం ఎప్పుడూ ఉంటుందండి ప్రపంచంలో. బ్రాండ్ నేముల పేర్లు గందరగోళం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకని? ఈ బ్రాండ్ నేమ్ ఎందుకని అంటే, నేను చేశాను, నా వల్లనే జరిగింది, ఇది నాది, నేను కనుగొన్నాను, నా బొమ్మ పెట్టండి, నా మొహం పెట్టండి, నా పేరు పెట్టండి, ఇదిగో నేను పెట్టిన పేరు, ఈ బ్రాండ్ నేమ్తో చెప్పండి. అది ఎప్పుడు ఉంటుంది. మీకు బ్రాండ్ నేములు కావాలా, అసలు విషయం కావాలా, మీరు తేల్చుకోండి. బ్రాండ్ నేముల్లోకి వెళ్తే కన్ఫ్యూజన్ అవుతుంది. ఏదో ఒక దాంట్లోకి వెళ్ళండి, తెలియనప్పుడు ఏదో ఒకటి వెళ్ళాలిగా, దాన్ని పట్టుకొని వెళ్ళిపోండి. కానీ ఏది పట్టుకెళ్ళాలి అన్నప్పుడు ముందే చెబుతున్నా, మీకు అది అర్థం అవ్వాలి. మీకు అర్థమయ్యే వరకు వాళ్ళు చెబుతూనే ఉండాలి. ఒకసారిగా అవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీకు అర్థమయ్యే వరకు వాళ్ళు విశదీకరించి మీకు అర్థమైనాక మాత్రమే మీరు అందులోకి వెళ్ళాలి. అర్థం అవ్వకుండా నమ్మండి అని దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా జీవితాలు కోల్పోతారు, వృధా అవుతాయి అంతే. అలా అని నష్టమే లేదు వృధా అయినా. ఎందుకంటే ఎన్ని జన్మలైనా ఎత్తొచ్చు, ఎన్ని జన్మలు ఎత్తైనా ఇక్కడ ఈ అవకాశాన్ని పొందొచ్చు. అయితే మానవ జన్మలు వస్తే అదృష్టం. మరి మానవ జన్మలు రాకపోతే మరి ఏమవుద్దో తెలియదు. ఎందుకంటే బాగా దుర్మార్గ కృత్యాలు చేస్తే మానవ జన్మలు రావు, జంతు జన్మలకు వెళ్తారని చెబుతున్నారు. మానవ జన్మలోనే ఇది సాధ్యం అని చెబుతున్నారు. ఇది పూర్వీకులు, పెద్దలు, మహాత్ములు చెప్పారు. దాన్ని మనం నమ్ముతున్నాం, నేను నమ్ముతున్నాను. సరే, ఎప్పుడు అనేక జన్మలు గొడవ ఎందుకు? ఈ జన్మలో పొందేస్తే అయిపోద్ది. అసలు ఈ జన్మలో మనకు మానవ జన్మ వచ్చింది, బుర్ర పనిచేస్తుంది, ఆలోచించగలం, లోపలికి వెళ్ళగలం, లోపల గమనించుకోగలం, చూసుకోగలం, ఇన్నర్ రీసెర్చ్ చేసుకోగలం. ఇంకా పేర్ల గందరగోళం మనకెందుకు? ఆలోచించి చూడండి ఒకసారి. ఆకాశ ధ్యానం అనేది అద్భుతం మీరు చేయగలిగితే. అయితే అది మీకు అర్థం అవ్వాలిగా. అర్థమైతే చేయండి, అర్థం కాకపోతే చేయబాకండి. మీ లోపల మీరు ఎత్తుక్కోండి. మీకు ఎప్పటికైనా ఆకాశ ధ్యానం మీకు తెలుస్తుంది. మీ లోపలే ఆకాశం తెలుస్తుంది. ఎందుకని? మనసులో విషయాలు తీసేస్తే మీ లోపల ఉంది ఆకాశమే, అదే ప్రాణశక్తి అంటున్నాం. ఎందుకని? ఆకాశం అంటే ఏం లేదు, ఖాళీ శక్తి ఉంది, ఉన్నాను అన్న ఎరుకుంది, స్పృహ ఉంది. అంతరంగంలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఎరుకుంది, స్పృహ ఉందని. ఆ ఎరుక స్పృహ బయట ఆకాశంలో కూడా ఉంది. కాకపోతే నేను శరీరం అనుకుంటున్నాను కాబట్టి నాకు ఆకాశంలో ఉన్న ఎరుక స్పృహ తెలియదు, అంతే తేడా. ట్రై చేయండి. మళ్ళీ సందేహం వస్తే అడగండి.
మళ్ళీ చక్కగా మాట్లాడుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెబుతున్నవి నా సొంత అభిప్రాయాలు. మీకు నచ్చితే, ఇందులో ఏదైనా అర్థమైంది అని మీకు అనిపిస్తే చక్కగా తీసుకొని ఆచరించుకోండి. ఆ ఆచరణలో అర్థమైన విషయాలలో ఆచరిస్తున్నప్పుడు ఏమైనా సందేహాలు వస్తే తప్పకుండా అడగండి. అది మీరు మీ నడక కోసం, మీరు తెలుసుకోవటం కోసం. నాకు తెలుసా లేదా అని అడగండి, ఎందుకంటే నేను చాలా సామాన్యుణ్ణి. అన్ని విషయాలు నాకు ఎడ తెలుస్తాయి, అసలు అతి సామాన్యుణ్ణి. నాకు కావలసినంత వరకు తెలుసుకొని నేను కూడా ఇన్నర్ రీసెర్చ్ చేసుకుంటున్నాను. నేనేం సాధించలా, నాకు ఎటువంటి అనుభవం కలగల, నేను సామాన్యుడను. కాబట్టి ఒకవేళ నేను తప్పు చెప్పినట్టు అనిపించినా, సరిగ్గా చెప్పలేదనిపించినా, వీడు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడని మీకు అనిపించినా నన్ను క్షమించి వదిలేయండి. మీ పాదాలకు నమస్కారం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.